So our next step is containment, eradication and recovery. So మనకి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఎఫర్ట్స్ ది రెస్పాన్స్ టీమ్ మస్ట్ హ్యావ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ ఇన్సిడెంట్ కంటైన్మెంట్, ఎరాడికేషన్ అండ్ రికవరీ అనమాట. ఇదేంటి కంటైనింగ్ ద ఇన్సిడెంట్ అంటే అది ఇంకో సిస్టమ్కి వెళ్లకుండా ఆపడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాల్వేర్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఎకో సిస్టమ్స్కి. అలా ఎరాడికేటింగ్ ది ఇన్సిడెంట్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ అంటే ఆ మాల్వేర్ని క్వారంటైన్లో పెట్టి రిమూవ్ చేయడం. And ensuring the impacted systems are recovered from and resume to normal operations అన్నమాట. ఈ ఫేజ్ నే మనం ఫిక్స్డ్ ఫేజ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ ఏంటి, టు గెట్ థింగ్స్ బ్యాక్ టు నార్మల్ కదా. సో అది ఇప్పుడు ఇందులో మనకి ఎవిడెన్స్ హ్యాండ్లింగ్, కంటైన్మెంట్ స్ట్రాటజీస్, ఎరాడికేషన్ అండ్ రికవరీ యాక్టివిటీస్ ఉంటాయి. సో కమింగ్ టు ఈ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్ మనం చాలా ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తాం మన ఆ ఇన్సిడెంట్ అయిందని సపోర్ట్ చేయడానికి. అలాగే ఒకవేళ దానికి ఒక లీగల్ యాక్షన్ ఉంటే ఆర్గనైజేషన్కి ఆ ఎవిడెన్స్ని మనం కోర్టులో కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఆర్గనైజేషన్ హ్యాస్ ప్రాసెసెస్ in place for how evidence is properly collected, handled and preserved in accordance with the applicable laws and regulations. Okay. Manaki to ensure the admissibility of the evidence, this should be considered from starting of the incident response life cycle anamata. ఈ అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారంటే జడ్జి చూస్తాడు అనమాట. మనం ఎప్పుడైతే కోర్టులో సబ్మిట్ చేస్తామో జడ్జ్ అనేది దే విల్ చెక్ వెదర్ ది ఎవిడెన్స్ ఇస్ అడ్మిసిబుల్ ఆర్ నాట్. అడ్మిసిబుల్ అంటే ఏంటి, ఆ ఎవిడెన్స్ అన్నది ఆ ఇన్సిడెంట్ కి రిలవెంట్ గా ఉండాలి అండ్ రిలయబుల్ గా ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి యాక్యురేట్ అండ్ వీ షుడ్ మేక్ షూర్ దట్ ఇంటిగ్రిటీ ఈస్ ఫాలోడ్ అనమాట. అంటే ఆ ఎవిడెన్స్ అన్నది ట్యాంపర్ అవ్వకూడదు, అందులోని ఇన్ఫర్మేషన్ అలాగే ఉండాలి. So to ensure the evidence is admissible and reliable, proper chain of custody is followed. Chain of custody ante entante it's a paper trail that shows how the evidence is obtained, stored and handled during the entire life cycle anamata. ఆ ప్రాసెస్ మొత్తం రాస్తారనమాట. ఆ లైఫ్ సైకిల్ అది అసలు మనకి ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది, దాన్ని ఎక్కడ స్టోర్ చేసాము, దాన్ని ఏం చేసాము తర్వాత అవన్నీ అనమాట. The organization must have written procedures for incident responders to follow how evidence is collected, handled and stored to ensure that there is a documented chain of custody. Okay. అంటే ఇట్ ఆల్సో ఇందులో ఏమేమి ఉంటుందంటే ఆ ఎవిడెన్స్ ని ఫస్ట్ క్యాప్చర్ చేయడం, దాన్ని ట్యాగింగ్, ప్యాకేజింగ్, స్టోరింగ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ మెయింటైనింగ్ ది ఎవిడెన్స్ ఇంటిగ్రిటీ వైల్ ఇట్ ఈస్ బీయింగ్ అనలైజ్డ్. దాన్ని అనలైజ్ చేసినప్పుడు కూడా మనకి ఆ ఎవిడెన్స్ అన్నది డేటా మారకూడదు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది ల్యాప్టాప్ ఆర్ రెలవెంట్ టు సమ్ ఇన్సిడెంట్, సో ఏ రికార్డ్ షుడ్ బి మెయింటైన్ ఆఫ్ హౌ ది ల్యాప్టాప్ వాజ్ స్టోర్డ్, దాన్ని ఎలా తీసుకొచ్చారు అండ్ హౌ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ ది మూమెంట్ ఇట్ వాజ్ ఆబ్టైన్డ్. కోర్టులో ప్రెజెంట్ చేసే వరకు ఎలా దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు అవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. So here the intent is to able to prove that evidence is not altered since it was first obtained. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని ప్రూవ్ చేయడం అనమాట, ట్యాంపర్ రెసిస్టెంట్ అన్నట్టు. ఓకే. దిస్ ఈస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు కన్సిడర్ డ్యూరింగ్ ది కంటైన్మెంట్, ఎరాడికేషన్ అండ్ రికవరీ ఫేజ్. ఎందుకంటే మనం ఈ స్టెప్స్ ఎందుకు ఫాలో అవుతున్నాము, because as these steps will remediate the incident can often alter the configuration of the system and could present challenges due to any legal action. Okay. So as a result, it may be necessary to take a snapshot of the system in question for evidence collection purposes before remediation activities are taken. ఎందుకంటే దాన్ని రెమిడియేట్ చేసే ప్రాసెస్లో మనకి ఆ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ కానీ డేటా కానీ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకే మనం ఈ రెమిడియేషన్ యాక్టివిటీస్ చేయకముందే ఆ సిస్టమ్కి ఒక స్నాప్ షాట్ తీసుకుంటే మనకు ఆ ఎవిడెన్స్ అన్నది ప్రిజర్వ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కంటైన్మెంట్ స్ట్రాటజీస్.
సో మనకి వన్స్ ఒక ఇన్సిడెంట్ ఉందని తెలిసాక ఇట్ షుడ్ బి కంటైన్డ్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ది డ్యామేజ్ అండ్ అంటే ఏంటి దానివల్ల ఇంకా ఎక్కువ అవ్వకుండా మనం ఆపేయడం అనమాట. ఓకేనా. సో హియర్ ద aim is to prevent the incident from spreading to other systems and environments. Okay. The response team must contain the incident so that it can be further assessed while preventing it from spreading and causing additional damage. ఆ కంటైన్మెంట్ అనేది ఎఫెక్టివ్ గా ఉండాలి, కంప్లీట్ గా ఉండాలన్నమాట. సో కంటైన్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ టిపికలీ డాక్యుమెంటెడ్ and defined in advance. So a special strategy can be utilized for a given type of incident. మనకి కంటైన్మెంట్ స్ట్రాటజీస్ ముందుగానే డాక్యుమెంటేషన్ లో మెన్షన్ చేస్తారు. సో మనకి వచ్చే టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ బట్టి మనం దేన్ని ఆఫ్ చేసుకోవాలనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇట్ ఇంక్లూడ్స్ పెరిమీటర్ కంటైన్మెంట్ అంటే ఏంటి, ఇట్ ప్రివెంట్స్ ది స్ప్రెడ్ బియాండ్ సమ్ నెట్వర్క్ పెరిమీటర్ అనమాట, యూజింగ్ మెథడ్స్ సచ్ as inbound or outbound traffic blocking కానీ updating the perimeter firewall policies or switching to any alternate communication links. Internal network containment అంటే it prevents the spread beyond the portion of a network, అంటే ఒక సెగ్మెంట్స్ ని ఐసోలేట్ చేయడం కానీ or updating the router firewall and switch settings to block any some specific IP addresses కానీ ports కానీ బ్లాక్ చేయడానికి మనం ఈ ఇంటర్నల్ నెట్వర్క్ కంటైన్మెంట్ వాడతాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఎండ్ పాయింట్ కంటైన్మెంట్. సో ఇట్ విల్ ప్రివెంట్ ది స్ప్రెడ్ బియాండ్ ఎ స్పెసిఫిక్ సిస్టమ్, డివైస్ ఆర్ సర్వర్, అంటే ఎండ్ పాయింట్స్ నుంచి ఇంకొక దానికి వెళ్లకుండా కాపాడుతుంది అనమాట. such as disconnecting the network access for specific endpoints కానీ shutting down the system or disabling any ports or devices or services and leveraging anti-malware software to quarantine an infection. So the ability to disconnect a device from the network is sometimes known as endpoint isolation. Okay na. Next ఏంటి, అకౌంట్ కంటైన్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఆ యూజర్ క్రెడెన్షియల్స్ ని కానీ డిసేబుల్ చేయడం కానీ రివోక్ చేయడం కానీ ఆర్ చేంజింగ్ ది యూజర్ ఆర్ సిస్టమ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఆర్ కీస్ ఇఫ్ ఎన్ అకౌంట్ ఈస్ సస్పెక్టెడ్ టు బి కాంప్రమైజ్డ్. అంటే ఒక అకౌంట్ ని హ్యాక్ చేశారని తెలిసింది, ఆ అటాకర్ యాక్సెస్ రిమూవ్ చేయడం కోసం we can disable the account or we can revoke the account or we can even change the user credentials అన్నమాట. సో ఇన్ ది ఎండ్ మనం కంటైన్ చేయడానికి కదా. The containment strategy that is imposed and implemented varies depending on the type and source of attack. అటాక్ బట్టి మనం ఏదన్నా యూజ్ చేస్తాం అనమాట ఈ 4 కంటైన్మెంట్ స్ట్రాటజీస్ లో ఏదో ఒకటి. ఓకేనా. సో ఈ స్టెప్ లో మనకి లాస్ట్ ఏంటి, ఎరాడికేషన్ అండ్ రికవరీ యాక్టివిటీస్. సో వన్స్ an incident has been contained, the response team will prioritize the eradication and recovery activities for the impacted systems. అంటే అఫెక్ట్ అయిన సిస్టమ్స్ కి రికవరీ యాక్టివిటీస్ ఎరాడికేషన్ చేయాలి. ఎరాడికేషన్ అంటే ఏంటి, ఆ అటాకర్ యొక్క తను చేసినవన్నీ రిమూవ్ చేయడం అనమాట. Like it is focused on removing the attacker's foothold in the environment by removing the things that attacker may have done to the organization network. అంటే ఒకవేళ తను మాల్వేర్ ఇన్స్టాల్ చేశాడు అనుకోండి, ఆ మాల్వేర్ ని అఫెక్టెడ్ సిస్టమ్స్ నుంచి తీసుకురావడం కానీ, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ మార్చేస్తే దాన్ని అప్డేట్ చేయడం కానీ, ఆర్ డిసేబులింగ్ ది యూజర్ ఆర్ సిస్టమ్ అకౌంట్స్ దట్ ఆర్ కాంప్రమైజ్డ్, ఇవన్నీ కూడా మనకి ఎరాడికేషన్ లోకే వస్తాయి. ఓకేనా. రికవరీ అంటే ఆ సిస్టమ్స్ ని మళ్ళీ నార్మల్ ఆపరేషనల్ యాక్టివిటీకి తీసుకురావడం అనమాట ఆఫ్టర్ ది ఎరాడికేషన్ ఇస్ డన్. సో ఇన్ సమ్ కేసెస్ ఎరాడికేషన్ మే బి కంబైన్డ్ విత్ రికవరీ, యాజ్ రికవరీ ప్రాసెసెస్ మే ఇంక్లూడ్ స్టెప్స్ దట్ ఎరాడికేట్ ది ఇన్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక సిస్టమ్ ని రీస్టోర్ చేస్తాం యూజింగ్ ది బ్యాకప్ డేటా. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాడ్ కంటెంట్ మొత్తం పోయి ఈ గుడ్ కంటెంట్ తో రీప్లేస్ అన్నది అవుతుంది. ఓకేనా. So this recovery may include reimaging the systems, installing new operating systems and applications, changing passwords, updating the firewall rules, hardening the system configurations, installing patches to remediate any vulnerabilities to prevent future incidents from occurring. So
సో రికవరీ చేయడం వల్ల మనకు ఆ సిస్టమ్ అనేది మళ్ళీ క్లీన్ గా ఫుల్లీ ఫంక్షనల్ ఆపరేషన్ స్టేట్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఆఫెన్ అకంపెనీడ్ బై మానిటరింగ్ టు హెల్ప్ డిటర్మైన్ ఇఫ్ ఎరాడికేషన్ అండ్ రికవరీ స్ట్రాటజీస్ ఆర్ సక్సెస్ఫుల్. ఓకేనా, మానిటర్ కూడా చేయాలన్నమాట. సో మనకి ఈ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్ లో లాస్ట్ స్టెప్ ఏంటి? పోస్ట్ ఇన్సిడెంట్ యాక్టివిటీ. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫేజ్. సో వన్స్ మనకంతా నార్మల్ అయిపోయాక ద రెస్పాన్స్ టీమ్ కెన్ రివ్యూ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు వరకు ఏమైనా మొత్తం రివ్యూ చేయాలి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఆ టీమ్ దే షుడ్ వర్క్ హార్డ్ టు ప్రొవైడ్ ది రికార్డ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే దాన్ని కూడా మనం చెప్పాలి. అండ్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ ది రెస్పాన్స్ ప్రాసెస్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, this also includes ensuring the incident activities, actions and timeline and handling activities are properly documented. ఇప్పుడు ప్రతిదీ డాక్యుమెంట్ చేస్తాం కదా ఫ్యూచర్. So the incident response process, the team will capture and store the logs, alerts, email messages and any other data and develops and publishes an incident report for the management అన్నమాట. మేనేజ్మెంట్ కోసం ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ ని చేస్తుంది టీమ్ అన్నది. సో మేనేజ్మెంట్ ఏంటి, ఆ రిపోర్ట్ ని రివ్యూ చేసి ఇట్ విల్ ఐడెంటిఫై లెసన్స్ దట్ కుడ్ లీడ్ టు ఎనీ చేంజెస్ ఇన్ ది ఆర్కిటెక్చర్ కానీ పాలసీస్ లో కానీ సిస్టమ్స్ ప్రొసీజర్స్ లో కానీ ఏమైనా చేంజెస్ చేయాలని చెప్తుంది. అండ్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ ది ఆర్గనైజేషన్ సెక్యూరిటీ పోస్చర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇన్సిడెంట్. మన ఆర్గనైజేషన్ ఇంకా సెక్యూరిటీ పెంచాలా లేదా అన్నది కూడా ఈ రిపోర్ట్ బట్టి దే విల్ డిసైడ్ అనమాట. సో పోస్ట్ ఇన్సిడెంట్ యాక్టివిటీ విల్ ఇంక్లూడ్ రిటెన్షన్ ఆఫ్ ఎవిడెన్స్, conducting lessons learned assessment, continuous improvement considerations. Retention of evidence అంటే ఏంటి? ఇప్పుడు డ్యూరింగ్ ది ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్ మనకి చాలా ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తాం. అంటే లాగ్స్ కానీ అలర్ట్స్ కానీ ఈమెయిల్స్ కానీ అలాంటి డేటా మొత్తం. సో రిటెన్షన్ అంటే ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ సేవింగ్ ది డేటా. ఇట్ మే బి బోత్ ఫిజికల్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు ఆర్ ఇట్ కెన్ బి డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అవ్వచ్చు. So processing, it is the process of saving the data for future use or reference anamata retention ante. So this is influenced by the organization's internal requirements and such as potential need to access or restore the data in the future, as well as the external requirements and laws, regulations, compliance. But in the case of evidence retention, organizations consider the possibility that evidence may need to be used in court to prosecute the attacker. సో ఇది చేయాలంటే ఆ ఎవిడెన్స్ అనేది సరిగ్గా రిటైన్ చేయాలి అకార్డింగ్ టు ద ఆర్గనైజేషన్ పాలసీస్, రెగ్యులేషన్స్ బట్టి. అండ్ అంటే మనం కోర్టులో సబ్మిట్ చేయాలంటే మనం కొన్ని స్పెసిఫిక్ లాస్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఆర్గనైజేషన్. అండ్ ఆల్సో మనం ఒక ప్రాపర్ చైన్ ఆఫ్ కస్టడీ కూడా డాక్యుమెంటేషన్ లో మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి? Conducting a lessons learned assessment. So documenting the lessons learned is a critical part of post-incident activity phase. ఇదేంటంటే అది ఒక ఫార్మల్ మీటింగ్ పెట్టి అందరూ రెస్పాండర్స్ ని కూర్చోబెట్టి రివ్యూ చేస్తారనమాట. ఇన్సిడెంట్ అప్పుడు ఏమైంది డాక్యుమెంటింగ్ యూజ్ చేసి దే విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఓకే, what happened as well as the identifying the deficiencies, loopholes and opportunities for improvement. ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు అవన్నీ మాట్లాడతారు అన్నమాట. సో దీన్నే మనం ఒక్కోసారి పోస్ట్ మార్టమ్స్ కానీ పోస్ట్ ఇన్సిడెంట్ అనాలిసిస్ అని కానీ అంటాం. సో మన మెయిన్ గోల్ ఏంటంటే వాట్ హ్యాపెండ్, వాట్ డిడ్ వి లెర్న్. అసలు ఏమైంది, ఏం నేర్చుకున్నాం, ఆ ఇన్సిడెంట్ ని ఎలా హ్యాండిల్ చేసాము, ఏమేం ప్రాసెస్ ఫాలో అయ్యాము, ఒకవేళ నెక్స్ట్ టైం ఇదే ఇన్సిడెంట్ వస్తే ఇంకా బెటర్ గా ఎలా చేయాలి, అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు అనమాట. సో ఎవ్రీ ఇన్సిడెంట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్, ఇంప్రూవ్ అండ్ ఎవాల్వ్ ది ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్. అంటే అది ఎలా అవ్వచ్చు, ఏమన్నా కొత్త థ్రెడ్స్ ఉంటే ఓకే కొత్త థ్రెడ్స్ వచ్చాయని దే విల్ గెట్ టు నో, లేకపోతే కొత్త టూల్స్ యూజ్ చేయాలి, టెక్నాలజీస్ యూజ్ చేయాలని తెలుస్తుంది. ఆర్ రియలైజింగ్ దట్ ది ప్రాసెస్ రిక్వైర్స్ సమ్ అప్డేట్స్ టు బి మోర్ ఎఫెక్టివ్. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్, పాలసీని అన్ని అప్డేట్ చేయాలో లేదో తెలుస్తుంది అనమాట. సో ఇలాగ ఇంప్రూవ్ చేయడానికి వచ్చే సజెషన్స్ అన్నిటినీ కూడా డాక్యుమెంట్ చేసి ఇంప్రూవ్ చేస్తారనమాట. సో దీస్ విల్ సర్వ్ యాజ్ ఎ వాల్యుబుల్ రిఫరెన్స్ ఫర్ హ్యాండ్లింగ్ ది ఫ్యూచర్ ఇన్సిడెంట్స్
ఓకే. సో నెక్స్ట్ ఏంటి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కన్సిడరేషన్స్ అంటే ఏంటి, ఈ పోస్ట్ ఇన్సిడెంట్ యాక్టివిటీలో ఏం చేస్తామంటే మన ప్రాసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయో చూస్తాం అనమాట. దిస్ ఈజ్ ఆఫెన్ అకంప్లిష్డ్ బై డెవలప్మెంట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మెట్రిక్స్ సచ్ as నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కానీ, యావరేజ్ టైం స్పెంట్ పర్ ఇన్సిడెంట్ కానీ అలాగనమాట. అంటే ఇప్పుడు ఒక స్పెసిఫిక్ క్వార్టర్లో మనకి ఇన్సిడెంట్స్ ఇన్ని ఉన్నాయి, అలాగే కంటిన్యూస్ గా మనం మెజర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దిస్ ఈస్ ఆఫెన్ మెజర్డ్ విత్ కామన్ మెట్రిక్స్ సచ్ as మీన్ టైమ్ టు డిటెక్ట్ అంటే MTTD, మీన్ టైమ్ టు రెస్పాండ్ MTTR. ఇలా కొన్ని మెట్రిక్స్ యూజ్ చేసి దే విల్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ అనమాట. ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చా, ఓకే ఈ క్వార్టర్ ఇన్ని ఇన్సిడెంట్స్ వచ్చాయి, నెక్స్ట్ క్వార్టర్ ఇంకా తక్కువ ఇన్సిడెంట్స్ రావాలంటే మనం ఇంకా ఎంత ఎఫెక్టివ్ గా సెక్యూరిటీ పోస్చర్ ని పెంచాలి, అలాగా దే విల్ డిసైడ్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ప్రిపరేషన్ స్టెప్ ఉంటుంది, తర్వాత డిటెక్షన్ అండ్ అనాలిసిస్. అండ్ మనం డిటెక్ట్ చేశాక ఏం చేస్తాము, కంటైన్ చేసి ఎరాడికేట్ అంటే దాని నుంచి దాని ఫుట్ హోల్డ్ మొత్తం రిమూవ్ చేసి రికవరీ అంటే నార్మల్ బిజినెస్ ఫంక్షన్స్ కి వచ్చేలా చేస్తాం. లాస్ట్ లో పోస్ట్ ఇన్సిడెంట్ యాక్టివిటీ, మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ వస్తే ఏం చేయాలని, లేకపోతే మనకి ఆల్రెడీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రాసెస్ బట్టి వాట్ ఆర్ ద లెసన్స్ వి లెర్న్డ్ అనేసి అవన్నీ డిసైడ్ చేయడం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్. థ్యాంక్ యూ.